టీడీపీలోకి గంటా వ్యతిరేక వర్గం చేరిక ఖాయం కావడంతో విశాఖ టీడీపీ రాజకీయాలు వేడెక్కాయి. సీఎంను కొనతాల వర్గం కలిసిన కాసేపటికే అసెంబ్లీ లాబీల్లో మంత్రి గంటా అనుకూల వర్గం సమావేశమైంది. మరిన్ని వివరాలు ఏపీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక కొనతాల రాకతో విశాఖ టీడీపీలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనబడుతున్నాయా? మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ, అలాగే మాజీ శాసనసభ్యుడు గండి బాబ్జీ, ఈ ఇద్దరు చేరికకు సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పార్టీలో చేరేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి కళా వెంకట్రావు, పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆయన సమక్షంలోని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమాచారం తెలిసిన కొద్దిసేపటికే ఆయన జిల్లాలో ఆయనకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మంత్రి గంటాకు సంబంధించిన ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్యేలు ఈ రోజు శాసనసభ లాబీల్లో సమావేశమయ్యారు. పార్టీ బలంగా ఉన్న చోట, పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి నేరుగా వీరు కొనతాలకు కానీ లేకపోతే గండి బాబ్జీకి సంబంధించి కానీ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది వారు ఈ రోజు చర్చించుకున్నారు. చర్చించుకుని తమ నిరసనను, తమ ఆవేదనను కూడా ముఖ్యమంత్రికి తెలియజేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే మంత్రి గంటా శ్రీనివాసరావు శాసన మండలిలో ఉండడంతో ఆయన వచ్చిన తర్వాత దీనికి సంబంధించి మరొకసారి సమావేశం కావాలి. సమావేశమై ముఖ్యమంత్రికి, అంటే ఇప్పటికే వీరు రాబోయే భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించి వీరికి ఎటువంటి హామీలను ఇచ్చారో కొనతాల రామకృష్ణ కానీ గండి బాబ్జీ గారు. గండి బాబ్జీ ప్రాతినిధ్యం, బండారు సత్యానందరావు ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గండి బాబ్జీ వస్తే కనుక బండారు సత్యానందరావుకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయనేది ఒక ఆలోచన కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఒక పక్క కొనతాల కానీ మరొక పక్క గండి బాబ్జీ కానీ వీరిద్దరి చేరికతో ఇప్పుడు ఐక్యంగా ఉన్న, అంటే 2 వర్గాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మరికొంత విభేదాలు పార్టీ నాయకుల మధ్య కానీ మంత్రుల మధ్య కానీ పూర్తి చీలిక వచ్చే అవకాశం, పార్టీకి మరింత నష్టం కలుగుతుందనే ఒక వాదనను గంటా వర్గం ఈ రోజు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరి కాసేపట్లో వారు మరొక దఫా, మంత్రి వచ్చిన తర్వాత మరొక దఫా సమావేశం అయ్యే అవకాశం ఉంది. సమావేశమై ఎటువంటి కార్యాచరణతో ముందుకు పోవాలని నిర్ణయించే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.